హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి గోదావరి గండిమేన్ చేప ఫిష్ ఫ్రై అండి. ఈ గండిమేన్ ఫ్రై చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇది గోదావరిలో పట్టిన చేప కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అయితే అందులో కొన్ని ముక్కలను అయితే నేను ఫ్రై చేసుకుంటాక తీసుకున్నానండి. అందులో స్పైసీ కోసం అయితే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకున్నానండి. అవి వేసుకోవడం వల్ల మంచి టేస్టీ వస్తుందండి. అయితే మనకి స్పైసీకి తగినట్టుగా అన్ని మసాలాలు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. 1 by 1 వేసుకొని ముక్కలకు అన్నీ పట్టించుకోవాలి. ఈ పేస్ట్తో పాటు ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు, ఫిష్ మసాలా, సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మొత్తం 1 by 1 వేసుకుంటున్నాను. ఇది మనం ఈ చేప గండిమేన్ చేప అన్నది మనకి పులుసు కంటే ఇగురు కూరకు కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుందండి. అయితే అందులో కొన్ని ముక్కలను అయితే నేను ఇలా ఫ్రై కట్ పెట్టుకుంటున్నాను, మిగతా తర్వాత కర్రీ చేసుకుంటానండి. అయితే ఈ ఫ్రైకి అన్నది కొన్ని రకాల చేపలు ఫ్రై చేసుకుంటేకైతే చాలా బాగుంటాయండి. అందులోని ఈ గండిమేన్ ఒకటి, కొరమేను ఒకటి, మోచేప అన్నది మనకి ఫ్రై చేసుకుంటేకైతే చాలా బాగుంటుంది. ఈ గండిమేన్లో తెల్ల గండిమేన్, నల్ల గండిమేన్ అని కూడా ఉంటుందండి. ఇదైతే నల్ల గండిమేన్ అండి. నల్ల గండిమేన్ అయితే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందంటండి, అందుకే ఇదే తీసుకున్నాము. చూసారు కదండి, మొత్తం అన్నీ మనం ఇలాగా ఇంకా ఉన్న మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని. చూసారు కదా, అన్నీ కలిపి పెట్టేసుకొని ఒక 1 hour పక్కన పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ స్పైసీ అన్నీ ముక్కలకు పట్టి మనకి వేయించుకున్న తర్వాత రుచిగా ఉంటాయండి. అందుకని మనం కలుపుకొని ఒక 1 hour పాటు ముందు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయటైనా పక్కన మూత పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం వీటిని దోస పెనం మీదైనా లేకపోతే మనం పాన్లో ఆయిల్ వేసుకునైనా వేయించుకోవచ్చండి. చూసారు కదండి, ఇది చాలా సింపుల్గా ఈజీగానే చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఈ గండిమేన్ చేప కర్రీ కూడా మన ఛానల్లో ఉందండి, అది కూడా చూడండి వెళ్ళి ఒకసారి. ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి పాన్లోని. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత ముక్కలు అయితే వేసుకొని మీడియం మంటలోనే వేయించుకోవాలండి. బాగా పెద్ద మంట పెడితే ఒకేసారి మనకి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల బాగా వేగవండి. అందుకని చెప్పి మీడియం మంటలో పెట్టుకుంటే చక్కగా అంతా 2 వైపులా సమానంగా అటు ఇటు తిరిగి వేసుకుంటూ వేయించుకోవాలండి. చక్కగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి. ముళ్ళులు కూడా దీనికి తక్కువే ఉంటాయి. చక్కగా చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఫిష్ మనం ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదండి, పర్వాలేదు. హార్ట్కి అది అన్నీ చక్కగా ఎంత తిన్నా పర్వాలేదు. చక్కగా చిన్నపిల్లలకు కూడా మనం చేప పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూసారు కదా, మన చేప ముక్కలు అయితే బాగా వేగిపోయాయండి, మంచి కలర్ వచ్చాయి. చూసారు కదా, ఇట్లని మనం ఇలా టిష్యూ పేపర్ని ప్లేట్లో వేసుకొని ఇవన్నీ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ వేయించేసుకున్నాం. 1 by 1 ఇలా ఏం చేసుకుంటే మనకి మొత్తం అన్నీ రెడీ అయిపోతాయండి. తర్వాత మనం దీన్ని పప్పుతో కానీ లేకపోతే రసంతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తినే స్పైసీకి కూడా మనం చక్కగా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు ఆనియన్స్ అవి తీసుకుంటే పక్కన సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతేనండి, చూసారు కదా, మనం సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వింగ్ చేసుకొని సైడ్ చక్కగా చేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంత చక్కగా మనం ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మన ఫిష్ ఫ్రై అనేది చూసారు కదా, గండిమేన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ గండిమేన్ చేప ముక్కలు ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపించాను. చూసారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.